కొంత వరి నష్టం జరిగిన మాట యథార్థం. అయినప్పటికీ కూడా సరే ధాన్యం మరి మొత్తం కూడా రైతుల దగ్గరకు వచ్చి ఇప్పుడు అమ్ముదామంటే ఇవాళ 17.70 ఎంఎస్పి రేట్ చెప్పారు. కానీ ఇవాళ ఎక్కడా కూడా ఆ విధంగా 17.70 కొనుగోలు జరగట్లా. ఇవాళ బస్తాలు లేవు, గోనె సంచులు ఇవ్వట్లా. మిల్లర్లు జీపీఎస్ ఉంటేనే వెహికల్స్ ద్వారానే తీసుకురామని అంటున్నారు. మాయిశ్చర్ కంటెంట్ ఎక్కువ ఉంది కాబట్టి మేము దానికి తగ్గట్టుగా మేము తగ్గిస్తామని చెప్పి కేజీలు కోత పెడతామని చెప్పి అంటా ఉన్నారు. ఇవన్నీ కూడా ఈ బాధలు పడలేక రైతులు మొత్తం కూడా మధ్య దళారీలకి 1400కి 1500కి అమ్ముకుంటా ఉన్నారు ఇవాళ రైతులు. ఇది వాస్తవం. జగ్గైపేట నియోజకవర్గంలోనే కాదు, ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఇది జరుగుతూ ఉంది. ఎందుకు ప్రభుత్వం స్పందించట్లేదని చెప్పి ఇలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము అడుగుతా ఉన్నాం. ఇవాళ మీరు వ్యవసాయ శాఖ అధికారులని కూర్చోబెట్టాలి. ఎవరైతే ఈ క్రాప్ నమోదు చేయించుకున్నారో, ధాన్యం ఎవరికైతే పండించారో ఆ రైతుకి తప్పనిసరిగా అతను పండించిన పంటకి గిట్టుబాటు ధర ఏదైతే మరి ఎంఎస్పి ఉందో 17.70 దాన్ని కల్పించాల్సిన బాధ్యత అధికారులకు ఉంది. రైతుల్లో మోసపోకుండా చూడాల్సిన బాధ్యత మరి ప్రజాప్రతినిధుల మీద ఉంది. కాబట్టి మధ్య దళారీల బారిన పడకుండా ఇవాళ ఎవరైతే రైతు వ్యవసాయం వరి పండించారో ఆ రైతును ఆదుకోవాల్సిన బాధ్యత ఉందని చెప్పి డిమాండ్ చేస్తూ మరొక ముఖ్యమైన పంట ఈ ఏరియాలో జగ్గైపేట